IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఆధ్యాత్మికత చరిత్ర సనాతన ధర్మానికి నిలువటద్దం పూరి శ్రీక్షేత్రం. ఆ లోకరక్షకుడు జగన్నాథుడి హిస్టరీపై చెబుతున్న ఎన్నో కథలకు మిస్టరీ కూడా ఉంది. అపార సంపద చుట్టూ అంతులేని రహస్యం కంటిన్యూ అవుతోంది. సొరంగ మార్గం కింద రహస్య గది ఉందన్న ప్రచారంతో రత్న భండార్ చరిత్ర మరోసారి ఆసక్తి రేపుతోంది. ఈ లెక్కన రత్న భండార్ రహస్యం ఇప్పట్లో కొలిక్కి వచ్చేనా? అసలు ఆభరణాల లెక్కింపు ప్రాసెస్ ఎలా ఉండబోతోంది? సొరంగం కిందే అపార సంపద ఉందా? రహస్య గది గుట్టు బయటికి వచ్చేదెప్పుడు? అపార సంపద చుట్టూ ఆసక్తి రేపే చరిత్ర. 46 ఏళ్ల తరువాత రత్న భండార్ తెరుచుకుంది. ఆ తరువాత నుంచే అసలు స్టోరీ మొదలైంది. రత్న భండార్ 1-2 గదిలో స్వామివారి ఆభరణాలను గుర్తించారు అధికారులు. 14వ తేదీ మధ్యాహ్నం 1:28 2 గదులను తెరిచి బంగారం, ముత్యాలు, వజ్ర వైఢూర్యాలతో ఉన్న 180 బంగారు ఆభరణాలు, 146 వెండి ఆభరణాలను గుర్తించారు. బంగారు ఆభరణాలతో పాటు బంగారం ప్లేట్లు కూడా బయటపడ్డాయి. 5 చెక్క పెట్టెలు, 4 చెక్క అల్మారాలు, 1 స్టీల్ అల్మారా, బంగారం, వెండి కిరీటం, విలువైన రత్నాలు బయటపడ్డాయి. వాటిని టెంపరరీ స్టోర్ రూంలో భద్రపరిచారు. ఆ సంపదను తరలించడానికి శుభ సమయం కోసం ఎదురు చూస్తున్నారు. నలభై 46 ఏళ్ల తరువాత తెరుచుకున్న రత్న భండార్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు కథ 3వ గది దగ్గరే ముడిపడి ఉంది. ఇప్పటికే ఉత్కంఠ మధ్య 3వ గదిని తెరిచారు అధికారులు. తాళం రాకపోతే పగలగొట్టి ఆ గదిలోకి వెళ్లారు. ఆ తరువాత రాత్రి అవుతుండడంతో ఇంకో తాళం వేసి సీజ్ చేశారు. దీన్ని మళ్లీ తెరుస్తున్నారు. ఆ తంతు జరిగిన తెల్లారి నుంచి రత్న భండార్ లోపల గదిలో మరో రహస్య గది ఉందనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఆ రహస్య గదిలో అంతులేని నిధి ఉందని, ఆ నిధిని కాపాడుతున్నది పాములేనని మళ్లీ ప్రచారం ఊపందుకుంది. ధగధగ మెరిసే వజ్ర వైఢూర్యాలు, జిగేల్ జిగేల్మనే రత్నాలు, స్వర్ణాభరణాలు, కళ్ళు చెదిరే ఖజానా, వెలకట్టలేనంత విలువైన సంపద. ఇది పురాణాల ప్రకారం పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం రహస్యం. ఇప్పటికే అందర్ బాహర్ గదుల్లోని ఆభరణాలను తాత్కాలిక స్టోర్ రూంలో అయితే భద్రపరిచారు. 3వ గదిలో కూడా కొంత సంపద ఉన్నట్టు తెలుస్తోంది. ఆ నగలు, మిగతా సొమ్మును బయటకు తీసి మంచి ముహూర్తాన్ని చూసి వేరే చోటుకు తరలిస్తారు. ఆ తరువాత నగల లెక్కింపు కోసం ఓ కమిటీని వేయనున్నారు. ఆ కమిటీలో బంగారం, వజ్రాలు, రత్నాలను విలువగట్టే నిపుణులు, ఆర్బీఐ అధికారులు ఉంటారు. వీళ్లంతా ఖజానా లెక్కింపు పూర్తయ్యే వరకు నియమనిష్టలు ఫాలో కానున్నారు. కూరగాయల భోజనం మాత్రమే తింటూ మాలలో ఉన్న విధంగా నిధుల లెక్కింపులో పాల్గొననున్నారు. ఆ కమిటీ నిర్ణయించిన దాని ప్రకారం నగలు, ఆభరణాల లెక్కింపు జరగనుంది. విశ్వనాథ్ కమిటీ ఆభరణాల లెక్కింపును పర్యవేక్షించనుంది. అయితే నగల లెక్కింపు కోసం కమిటీ వేసేందుకు కొంత సమయం పట్టే అవకాశముంది. మనోభావాలు, చరిత్ర, ఎన్నో ఊహాగానాలు, ప్రచారాలతో లింకులున్న రత్న భండార్ విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తోంది టెంపుల్ మేనేజ్మెంట్ టీం. తొందరపాటు నిర్ణయాలతో కాకుండా ఆలయ రికార్డులు, చరిత్ర చెబుతున్న దాని ప్రకారం ఒక్కో అడుగు ముందుకేస్తోంది. ఈ ప్రాసెస్ లో స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ను ఫాలో అవుతోంది. సెన్సిటివ్ అంశం కావడంతో బయటికి వివరాలు వెల్లడించేందుకు ఎక్కడా ఆసక్తి చూపడం లేదు. ఖజానా తెరిచే సమయం, అందులో పాల్గొనే అధికారుల వివరాలు, తీసుకుంటున్న జాగ్రత్తలనే ప్రకటిస్తున్నారు. అంతేకాని అందులో ఉన్న సంపదపై ఓ కొలిక్కి రాలేకపోతోంది విశ్వనాథ్ కమిటీ. ఏదో విధంగా రహస్య గది నుంచి అపార సంపద బయటికి తీస్తే మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది. దేవతా విగ్రహాలు, వజ్రాలు, రత్నాలు ఉన్నాయనేది చరిత్రకారుల మాట. ఇవన్నీ వేల ఏళ్ల కిందటి ఆభరణాలు. వాటిని ఇప్పుడున్న వాల్యూ ప్రకారం అంచనా వేయడం కష్టమైందే. అప్పటి ఆభరణాల తయారీ విధానం కూడా వేరు. అప్పుడున్న వజ్రాలు, రత్నాలు కూడా ఇప్పుడు లేవు. వాటిని లెక్కగట్టడం పెద్ద సవాలే. అందుకే ఈ రత్న భండార్ అపార సంపద విలువ కొలిక్కి రావడం అంత ఈజీ కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2 గదుల్లో ఉన్న ఆభరణాలైతే 1978లో లెక్కించిన దానికి దగ్గరలోనే ఉన్నాయని అంటున్నారు అధికారులు. ఇక బ్రిటిష్ కాలంలో 1805 జూన్ 10న తొలిసారి అధికారికంగా ఆభరణాలు సంపద లెక్కింపు జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారం 64 స్వర్ణ రజత ఆభరణాలు ఉన్నాయని, అవి అత్యంత విలువైనవి అంటున్నారు. అవన్నీ వజ్ర వైఢూర్యాలు, కెంపులు, మణులు, ముత్యాలతో డిజైన్ చేసి ఉన్నట్లు చెబుతున్నారు. 128 బంగారు నాణేలు, 24 బంగారు మొహర్లు, 1297 వెండి నాణేలు, 106 రాగి నాణేలు, 1333 రకాల వస్త్రాలు ఉన్నాయి. అప్పుడు వాటి విలువ కట్టేందుకు 70 రోజుల సమయం పట్టింది. ఇప్పుడు 3వ గది సంపదే కాదు, అన్ని అనుకూలిస్తే రహస్య గదిలోని సంపద లెక్కబెట్టాల్సి వస్తుంది. ఆ లెక్కన ఈసారి అపార సంపద విలువ కట్టేందుకు ఎన్ని రోజులు పడుతుందనేది ఆసక్తికరంగా మారింది.